అండ్ ఎప్పటి నుంచో కుండలో చికెన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ కుండ తీసుకొచ్చి సీజనింగ్ అయి చేసిన తర్వాత దీనిలో ఒక్కసారి చేపల పులుసు అయితే పెట్టాను. మట్టి కుండలో చేసిన చేపల పులుసు అయితే టేస్ట్ అదిరిపోయింది. ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తే అలా ఉంటుందా అని చెప్పి అప్పుడే ట్రై చేద్దాం అనుకున్నాను. కానీ ఈ రోజు చేద్దాం రేపు చేద్దామని అలా డిలే అయిపోతానే నార్మల్ గా గిన్నెల్లో వండుకున్న కర్రీ కంటే కూడా ఈ కుండలో వండిన కర్రీ అయితే ఏదో కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మట్టి కుండలో కర్రీ చేయడానికి బద్ధకం ఏం కాదు. ఇప్పుడైతే గ్యాస్ అయితే దొరకట్లేదు కదా, ఈ కుండ వేడవడానికే చాలా గ్యాస్ పడుతుంది. ఇంకా గ్యాస్ ఎక్కడ అయిపోతుంది అని చెప్పి భయంతో అయితే వండట్లేదు. మట్టి పాత్ర వేడవడానికి చాలా టైం పట్టినా కూడా వెంటనే కర్రీ అయితే స్పీడ్ గా చాలా త్వరగా అయిపోతుంది. ఒక్కసారి వేడైతే చాలు ఇంకా మిగతా మొత్తం వేడవుతానే ఉంటాయి. కుండలో కర్రీ చేసినంతసేపు ఎక్కడ పాలు కొడతాను ఏమోనని చెప్పేసి నాకే భయం ఎక్కువైపోతుంది. నార్మల్ గిన్నెల్లో కర్రీ చేసామనుకోండి సైడ్ లెంట్ అయితే టప బాధేసేస్తాను. అలా స్టీల్ గిన్నెలు కాబట్టి ఎంత కొట్టినా కూడా అలాగే ఉంటాయి. ఇవి కుండ కాబట్టి ఒక గెరిడితో ఒక దెబ్బ వేసామనుకోండి దెబ్బ పగిలిపోతుంది కదా, కర్రీ వేస్ట్ అయిపోతుంది. అలాగే నా కుండ కూడా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకని చాలా భయం. కర్రీ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఎప్పుడన్నా కుండలో ఇలా కర్రీ ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.